అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనం బీహార్లో మొదటి విడత ఎలక్షన్స్ అయ్యాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఓటర్సు ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్లో టర్న్అవుట్ అవ్వడం అనేది ఒక గొప్ప విశేషంగా సోషల్ మీడియాలో అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఒక 3 రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటి చేశారు. ఈ ఓట్ చోరీ కేస్ అని చెప్పేసేసి హర్యానాలో లాస్ట్ టైం అయినప్పుడు బీజేపీ వాళ్ళు ఈ ఓట్స్ని అన్నిటినీ ఇది చేశారు. దానికి ఒక బ్రెజిలియన్ మోడల్లో ఏదో ఒకటి చెప్పి అట్లా చేసి ఇది చేశారు. దీనివల్ల వాళ్ళు అక్కడ గెలవగలిగారు. ఇది హర్షించదగిన విషయం కాదు అని చెప్పేసి వాళ్ళు చేసే ఎలిగేషన్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో అది చేయడము తర్వాత అంటే ఏంటంటే ఈ ఎలక్షన్ టైంలో ప్రజలనిలో ఒక విధమైన వ్యతిరేక భావాన్ని చేయించడం కోసం అని చెప్పి ఇది నార్మల్గా ప్రతిసారిను ఆ స్టేట్ అంటే కాంగ్రెస్ విన్ అవ్వాలి, లేకపోతే వాళ్ళ కూటమి మహాకూటమి విన్ అవ్వాలనే ఉద్దేశంతో చేశారు. అది చేయడం కూడా కాకుండా ఇంకో చిన్న స్టేట్మెంట్ చేసింది కొంచెం బాధాకరంగా అనిపిస్తోంది. ఆర్మీలో ఉన్న రిక్రూట్మెంట్లో అంటే హీస్ ట్రై టు కంపేర్ ఇట్ విత్ ది క్యాస్ట్ సిస్టమ్. సో పై క్యాస్ట్ వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళే ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అసలు అంటే ఒక కాంగ్రెస్ యువ నాయకుడిగా ఉండి నెమ్మదిగా ఎదుగుతూ మరి దానికి ఒక గైడెన్స్ కరెక్ట్గా ఇవ్వడానికి పోయి ఇట్లాంటి డెలిగేషన్స్ చేయడం అదంతాను ఆయన స్థాయికి తగినది అవునా కాదా అనేటటువంటి ఒక ప్రశ్న. సరే ఈ మూడిట్ల గురించి ఓట్ చోరీ తర్వాత దీని గురించి చిన్న వివరణ ఇస్తే బాగుంటుంది. మొట్టమొదట ఆయన స్థాయిని తగ్గించుకోవడం అంటే అసలు ఆయనకు స్థాయి ఉన్నదే? నేను అనుకోవడం అసలు ఆయనకు స్థాయే లేదు. అప్స్టార్ట్ ఏదో డైనాసిటీని నమ్ముకొని పైకి వచ్చాడు. ఆ డైనాసిటీ లాగానే పాలిటిక్స్ ఉంటాయి, రన్ చేయొచ్చు అనేటటువంటి ధీమాతో ముందుకెళ్ళిపోయినారు. ఎవరు అడిగేవాడు కాంగ్రెస్ కల్చర్, ప్రతివాడు జీ హుజూర్ అంటూ ఉంటే ముందుకెళ్ళిపోవచ్చు కదా అని. ఇతనికి కాస్త వయసు వచ్చి మెచ్యూర్ అయిన దాకా మన్మోహన్ సింగ్ను పెట్టి ఆ పైన వచ్చేసి చలాయిద్దామనేటటువంటి ఉద్దేశంతో మొత్తం అంతా ప్లాన్ చేసుకున్నారు. అది కాస్త 2014లో పిడిచి కొట్టింది. ఓవరాల్గా నేషనల్ లెవెల్లో ఒక వేవ్ రావటం, మోడీ గారు పిఎం అయిపోవటంతో ఆ అవకాశం పోయింది. పోయిన అవకాశం అట్లాగే ఇప్పుడు 15 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది. 15 ఏళ్ల గ్యాప్ రావటమే కాదు, భవిష్యత్తులో వస్తాడన్న నమ్మకం కూడా లేదు. రోజుకు కాంగ్రెస్ వీకన్ అవుతుంది. ఎక్కడైనా బై ఛాన్స్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు మీద అధికారంలోకి వస్తే కీచులాటలు, తన్నులాటలు, కరప్షను, ఒకడి మీద ఇంకోటి ఎలిగేషన్స్, వీటితోనే వాళ్ళు సర్వనాశనం అయిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మళ్ళా వస్తాను అన్న భావన కూడా లేకుండా పోయింది. ఈ డెస్పరేషన్తో అన్ని రకాల ఎలిగేషన్స్, ఉచ్చ నీచాలు చూసుకోకుండా, డిగ్నిటీకి తగినట్టుగా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ఓట్ చోరీకే వద్దాం. ప్రతి దీంట్లో ఒక సిస్టమ్ ఉన్నది. ఎలక్షన్ కమిషను ఎలక్షన్స్ను పూర్తి చేయంగానే ఒక ఇది ఇస్తుంది. ఏది? డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్. ఈ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ మీద అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తారు. మీకు గనక సరైనటువంటి సంస్థాగతమైన విధానం ఉండుంటే, సంస్థాగతమైన విధానం ఉండేసి దాని ప్రకారంగా చేసుకునేటటువంటి విధానం ఉంటే అదే రోజు నీ కాంగ్రెస్ నాయకులు
ఈ డ్రాఫ్ట్ రోల్స్ మీద అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. అబ్జెక్షన్స్ రైజ్ చేసి ఫైల్ చేస్తే వాటి మీద ఎలక్షన్ కమిషన్ విల్ బి బౌండ్ వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాటి మీద ఎంక్వైరీ చేసి ఒక ఆర్డర్ ఇచ్చేటటువంటి విధానం ఉన్నది. ఆర్డర్ మీద కావాల్సి ఉంటే అప్పీలు అది చేసుకోవచ్చు. ఇది మొత్తం ప్రాసెస్నంతాను వదిలేసి దాని గురించి మాట్లాడకుండా అక్కడ ఎలక్షన్లు అయిన 3 ఏళ్లకో 2 ఏళ్లకో లేదా అక్కడ ఓట్ చోరీ జరిగింది, ఇది నా దగ్గర ఉంది, నేను హైడ్రోజన్ బాంబు పేలుస్తాను, ఆటం బాంబు పేలుస్తాను, ఇది పేలుస్తాను, న్యూక్లియర్ బాంబు పేలుస్తానని పిచ్చి పిచ్చిగా వాగటం అతని అవివేకానికి నిదర్శనమే కానీ అంతకు మించి ఇంకేమీ అవుపించడం లేదు. అందుకనే ప్రజలు దానికి రెస్పాండ్ కావటం లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా సమాధానం ఇస్తున్నాం. అప్పుడు ఈనాడు నిద్రపోయినావు, అప్పుడు ఏం చేసావు? ఒకవేళ ఉండుంటే డ్రాఫ్ట్ ఎలక్టరల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ ఫైల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, రైట్ రెండూ ఉన్నాయి మీకు యాజ్ ఎ పార్టీ. రెండూ మీరు చేయలేదు. సో ఇప్పుడు వచ్చి ఏవేవో చెప్పేస్తే వాటన్నిటికీ మేము ఎందుకు ఆన్సర్ చేయాలి? దే ఆర్ వెరీ వెరీ క్లియర్లీ. సో ఇది ఈయన వరకు. ఇప్పుడు అదే ఈ బీహార్ ఎలక్షన్స్లో ఎడుదిరిగి ఓడిపోతామని తెలుసు. ఓడిపోయినప్పుడు ఏదో ఒక సాకు, కుంటి సాకు, పిచ్చి సాకు చూపెట్టాలి. ఆ సాకు చూపెట్టడం కోసంగా ఈ రకమైనటువంటి అలిగేషన్స్ చేస్తున్నాడు అనేది అందరూ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో వాటికి మనం ఏం పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంక మాట్లాడుతూనే ఉంటాడు ఈ పిచ్చి ధోరణిలో. ఇంక ప్రతి తడవ ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అదేంతవరకు బీహార్ వరకు స్లోగా ఒక ప్యాటర్న్ అయితే ఎమర్జ్ అవుతున్నది. ఈ మధ్య కాస్త అవి పోల్స్టార్స్ చేసింది చూసినా కానీ లేక పేపర్లు చదువుతున్నా కానీ ఎన్డీఏకు స్వింగ్ వచ్చేసింది. అంటే ప్రజలు ఈ కులపరమైన మతపరమైన రాజకీయాల నుంచి బయటపడటానికి చూస్తున్నారు. కొద్దిగా అభివృద్ధి, ప్రోగ్రెస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఆ డెఫినెట్ షిఫ్ట్ అయితే మనకు బీహార్ ఎన్నికల్లో అవుపిస్తున్నది. ఐ థింక్ ఎన్డీఏ గెలిచేటట్టే ఉన్నది. గెలిచిందంటే దానివల్ల ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ సెంటర్లో స్ట్రాంగ్ అవుతుంది. ఈ నెక్స్ట్ 3 years ఇంక ప్రాబ్లం ఉండదు. ఓడిందంటే ఈ అలయన్స్ పార్ట్నర్స్ పీకేసేటటువంటి అవకాశం లేదు. దాన్ని బాగా బ్లాక్మెయిల్ చేసి కాంప్రమైజ్ కావాల్సిన అవసరం వస్తుంది. ఆ అవసరం లేకుండా పోయేటట్టున్నది. ఇప్పుడు కనుక గెలిచిందని అంటే ఇంకా నెక్స్ట్ 3 years వరకు ఎటువంటి ఠోకా లేదు. అఫ్కోర్స్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సర్ర ఒకటి పెట్టడం, అది సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్, అది చాలా మేలు చేసినట్టుంది. చాలా వరకు ఈ బోగస్వి, సరైనటువంటి ఆధారాలు లేనటువంటివి, మిస్యూజ్ అవ్వటానికి వీలు ఉన్న ఎలక్టరల్ రోల్స్ అన్నింటినీ ఎలిమినేట్ చేశారు. సో దాని ఎఫెక్ట్ కూడా ఎలక్షన్స్ మీద ఉండొచ్చు, విచ్ విల్ బి పాజిటివ్ అండ్ గుడ్ ఫర్ ది నేషన్. ఇప్పుడు దాన్ని మొత్తం అంతా విస్తరిస్తున్నారు. ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. దానివల్ల ఆల్రెడీ ర్యాటిల్ అయిపోయింది ఎవరు, మమతా బెనర్జీ. ఎందుకంటే ఆమె బేస్ అంతా కూడా ఇల్లీగల్ ఓటర్సు, ఇల్లీగల్ మైగ్రేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్, దాని ద్వారా అధికారంలో ఉంటుంది. ఎప్పుడైతే దానిని సర్లో వేరేయటం మొదలెడతారో ఆమె బేస్ ఆటోమేటిక్గా పోతుంది. అది ఏమంటాము, బల్పు కాదు, వాపు ఆఫ్ ఇమిగ్రేషన్ ఫ్రమ్ అదర్ కంట్రీ. అది వాళ్ళని ఎలిమినేట్ చేయంగానే ఆమె వాపంతా తగ్గిపోతుంది. అక్కడ కూడా బీజేపీ గెలిచేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. లెట్ us see. బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే షార్ట్లోనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆర్మీ మీద ఇంకా యూఆర్ రైట్, అదొకటి రిమైండ్ చేశావు. ఆర్మీని ఏ దేశంలోనైనా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇన్సులేట్ చేయడానికే ప్రయత్నిస్తారు. సో దట్ సమ్ శాంక్టిటీ ఈజ్ మెయింటైన్. అటువంటి ఆర్మీ మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు ఆ కన్సిడరేషనే లేదు. ఈ కన్సిడరేషన్ లేకుండానే అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతున్నది. రీజనల్ ఏరియాస్ నుంచి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది, ఫేర్గా జరుగుతూ ఉన్నది. అండ్ ఎ వెరీ ప్రొఫెషనల్ వెల్ ట్రైన్డ్ ఆర్మీ ఇండియాకు ఉన్నదని అందరూ ఒప్పుకుంటూ ఉన్నారు. అక్కడ నువ్వు వాడికి ఇవ్వలేదు, వీడికి ఇవ్వలేదు. దీన్ని బట్టి ఎంత డేంజరస్ అజెండాతో వీడు వచ్చాడంటే రాహుల్ గాంధీ ఇంకో మామ్ధానే అవుతాడు మనకు ఇండియా. దాంట్లో ఏమీ తిరుగులేదు. ఇంకో మామ్ధానే అవుతాడు, లేకపోతే బెర్నీ శాండర్స్ అవుతాడు. అటువంటి ఈ జార్జ్ సారోస్ బ్యాచ్, ఒక్క మాటలో చెప్పాలంటే ఐ థింక్ జార్జ్ సారోస్ ఫండింగ్ మాత్రం
చాలా సబ్స్టాన్షియల్గా ఇక్కడ ఉన్నట్టు అవుపిస్తూ ఉన్నది. ఆ ఇంక్లింగో ఆ థింకింగో ఉన్నటువంటి థింకింగ్ ఉందో లేదో డెస్పరేషన్లో ఆ థింకింగ్ వస్తూ ఉన్నట్టుంది. అసలు థింకింగ్ కూడా పెద్దగా ఉన్నట్లేదు మనిషికి. దట్ ఈస్ వాట్. మంచి విషయాలు చెప్పారండి. ఎట్లాగా మనకి ఒక వారం లోపల ఈ బీహార్ ఎలక్షన్స్ ఇది వస్తే దేశ పురోభివృద్ధి ముందరికి ఏ విధంగా ఉండే దాని మీద మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. నమస్కారం.